ఎప్పటికైనా సత్యానిదే గెలుపు. ఒకానొక ఊర్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడి ఇంట్లో చాలా ఆవులు, గేదెలు ఉండేవి. వాటిలో గోమాత అనే ఆవు ఉండేది. అది చాలా సాధు జంతువు. ఎప్పుడు కూడా తోటి పశువులతో, గేదెలతో గొడవ పడకుండా అన్నిటితో కలిసి చాలా ఐకమత్యంతో జీవించేది. ఒకరోజు అడవిలో గోమాత ఒంటరిగా మేత మేస్తుండగా పక్కనే దాక్కొని ఉన్న పెద్ద పులి ఒకటి మీద పడి తినేందుకు సిద్ధమైంది. దాన్ని గమనించిన గోమాత ఏమాత్రం భయపడకుండా, పులిరాజా, కాస్తంత ఆగు, ముందుగా నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి 4 రోజులు కూడా కాలేదు. పాలు తాగే ఆ పసికందు ఇంకా పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలచి నన్ను విడిచిపెట్టినట్టయితే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నువ్వు నన్ను తీరిగ్గా తిందువు గాని అని చెప్పింది. గోమాత మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయమాటలు చెబుతున్నావు? ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి లేదనుకోకు. నేనేమి వెర్రిదాన్ని కాను అని కోపంగా సమాధానమిచ్చింది. ఓ పులిరాజా, నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అబద్ధాలు చెప్పేదానిని కాను. ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతికి ప్రయోజనం లేదు. అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగా కొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా. నీకు ఉపకారం చేసిన దానవుతాను. అయితే ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలన్నదే నా చివరి కోరిక అని చెప్పింది గోమాత. ఆవు చెప్పిందంతా ఓపిగ్గా విన్న పెద్ద పులి, సరే, ఈ ఊర్లో ఉండే జంతువులలో ఎంతమాత్రం నీతి ఉందో కనుక్కుందామని సరేనని చెప్పింది. దీంతో పరుగున ఇంటికి వెళ్ళిన గోమాత తన బిడ్డను తనివితీరా చూసుకొని కడుపు నిండా పాలిచ్చింది. తన బిడ్డతో, నాయన, బుద్ధివంతుడిగా మంచితనంతో జీవించు, తోటి వారితో స్నేహంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకుండా ఉండు, మంచి ప్రవర్తనతో గొప్ప పేరు తెచ్చుకోవాలి అంటూ బుద్ధులు చెప్పి అడవికి చేరుకుంది గోమాత. గోమాతను చూసిన పెద్ద పులికి చాలా ఆశ్చర్యం వేసింది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్ప గుణం కలిగినది. ఇంత గొప్ప సత్యవతురాల్ని చంపి తింటే తనకే పాపం చుట్టుకుంటుందని మనసులో అనుకొని పులి ఆవును మెచ్చుకుంటూ తన బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని చెప్పింది. చెప్పి ఇంటికి వెళ్ళిపోమని అన్నది. పెద్ద మనసుతో తన బిడ్డకు దగ్గరకు తనను పంపించేసిన పెద్ద పులికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయటపడింది గోమాత. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.